మామూలుగా స్మెల్స్ అసలు పడవు సార్. ఓకే. ఇంట్లో అగరబత్తులు స్మెల్ పెట్టినా కూడా అగరబత్తులకు కూడా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. ఓకే. సెంట్ స్ప్రేలు బాడీ స్ప్రేలు కొట్టినా కూడా సివియర్ అలర్జిక్ సెన్సిటివ్ వస్తుంది. అసలు ఆ పర్ఫ్యూమ్ అసలు పడట్లేదు సార్. గుళ్ళో మనకు ధూపం వేస్తారు కదా సార్, ఆ స్మెల్ అయితే చాలా సివియర్ గా అవుతుంది. ఇంకా అందుకే టెంపుల్స్ కి వెళ్ళడం కూడా బంద్ చేశాము. అయ్యో, కార్తీక మాసం అని చెప్పి అగరబత్తులు ముట్టించడం కూడా బంద్ చేశాము. అది పెట్టట్లేదు సార్ ఇక్కడ. సో ఇది నరకం. చాలా మందికి నేను పర్ఫ్యూమ్ ఇస్ పాయిజన్ అని చెప్తుంటా. అయితే వీడి విషయంలో అది ప్రూవ్ అయింది. కాలేజ్కి వెళ్తే కాలేజీలో స్టూడెంట్స్ కొందరు అత్తరు కొట్టుకొని వస్తారు. దానివల్ల అసలు సివియర్ అయిపోయి ఒకసారి అనఫిలాక్సిస్ అటాక్ అయింది. ఇంజెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది సార్. ఇది ఆ పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్ స్మెల్ జస్ట్ విత్ ఇన్ మినిట్స్ లో అటాక్ అయిపోతుంది సార్. తట్టుకోలేడుగా. ఆ ఇంజెక్షన్ ఇస్తే ఒక 15-20 మినిట్స్ లో కూల్ అవుతారు. అడ్రినలిన్ ఇంజెక్షన్ ఇవ్వమని చెప్తారు. అది రెడీ పెట్టుకున్నాను. ఒకటేమో ఈ ఎమర్జెన్సీ ఇన్హేలర్ కూడా దగ్గర పెట్టుకోండి ఎప్పుడైనా. సో పర్ఫ్యూమ్ అనేది ఏ పరిస్థితిలో పడదు. ఎవరు పక్కన కొట్టుకున్నారంటే ఇంకా వీటి పైన అయిపోయినట్టే. ఫంక్షన్స్ కి వెళ్తే కూడా తీసుకోపోవట్లేదు సార్. అందరూ బాడీ స్ప్రేలు పర్ఫ్యూమ్స్ కొట్టుకొని వస్తారు కాబట్టి. అంతే కదా. అసలు ఫంక్షన్స్ తీసుకోపోవట్లేదు, టెంపుల్స్ తీసుకోపోవట్లేదు. ఇంట్లో అగరబత్తులు పూజ చేసినా దీపం పెడతాం అంతేగాని. అంటే ఏ పొగైనా పొల్యూషనే, ఏ పర్ఫ్యూమ్ అయినా పొల్యూషనే, ఏ డస్ట్ అయినా. ట్రాఫిక్ లో తిరుగుతుంటే కూడా బాగా డస్ట్ ఎక్కువ వచ్చేస్తే కూడా అదే చెప్తున్నా కదా, అదే నేను చెప్తా ఉంటా. ఎనీ స్మెల్, ఎనీ డస్ట్, ఎనీ స్మోక్ అనేది కొంతమంది పడదని చెప్తున్నా. వీడు లివింగ్ ఎగ్జాంపుల్.